ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ హోమ్ మేకర్ 99 ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని కోరుకుంటున్నానండి. నేనైతే క్షీరాబ్ది ద్వాదశి పూజ ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోకి వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టుగైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా? శ్రీ మహావిష్ణు వివాహం చేసుకున్న రోజునే క్షీరాబ్ది ద్వాదశిని అంటారండి. కాబట్టి ఈ రోజున చేసే పూజకు శ్రీ మహావిష్ణు అనుగ్రహంతో పాటు మీ కుటుంబానికి విపరీతమైన ధనయోగం సిద్ధిస్తుందండి. కార్తీక ఏకాదశి రోజున యోగ నిద్ర నుంచి మేల్కొన్న శ్రీ మహావిష్ణువు క్షీరాబ్ది ద్వాదశి నాడు శ్రీ మహాలక్ష్మితో కలిసి భూలోకానికి వస్తాడని, కాబట్టే ఈ పవిత్రమైన ద్వాదశి నాడిని విష్ణు స్వరూపమైన ఉసిరి చెట్టుకు అలాగే మహాలక్ష్మిగా భావించే తులసి కళ్యాణం జరిపిస్తాం కదండి. అయితే ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు దంపతులిద్దరూ భూమిపై తిరుగుతూ మన భక్తులు చేసే పూజలను చూస్తూ శ్రీ మహావిష్ణువు సంతోషపడి భక్తులను కోరిన కోరికలు సులభముగా నెరవేరుస్తాడని మనకి పురాణాలు చెప్పబడ్డాయి. అయితే కాబట్టి పవిత్రమైన క్షీరాబ్ది ద్వాదశి నాడు ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో అలాంటి వారు జీవితంలో డబ్బుకు లోటు ఉండదండి. జీవితాంతం అష్ట ఐశ్వర్యాలతో జీవిస్తారండి. క్షీరాబ్ది ద్వాదశి నాడు ఈ మహావిష్ణువునికి ఎలా పూజించాలి, పఠించవలసిన నియమాలు ఏంటి, ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. అయితే ఇంట్లోని అంటే మనము ఉదయాన్నే లేచి మనము యథావిధిగా దీపారాధన చేసుకుంటాం కదండి. సాయంత్రం 6 గంటల సమయంలో తులసికోట దగ్గర ముందు దీపారాధన చేయాలండి. ఈ ద్వాదశి రోజున స్త్రీలు ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం కూడా చేయాలి. ద్వాదశి రోజున తలస్నానం చేసేటప్పుడు నీటిలో కొంచెం పసుపు వేసుకొని స్నానం చేస్తే జాతక దోషాలు ముఖ్యంగా తొలగిపోతాయండి. మీకు ఎన్నో వీడియోలో కూడా చెప్పాను. కాశీగంగ కూడా వేసుకోవాలండి ముఖ్యంగా, ఓకేనా? అయితే స్త్రీలకు సౌభాగ్యం కూడా సిద్ధిస్తుంది. ముఖ్యంగా ఈ ద్వాదశి రోజున ఇంటి గడపకు ఖచ్చితంగా పసుపు రాయాలి. గడపను లక్ష్మీదేవి స్వరూపముగా భావిస్తూ మనము గడప పూజ కూడా చిన్నగా చేసుకోవాలి. ఏ స్త్రీ అయితే గడపకు పసుపు రాసి బొట్టులు పెడుతుందో ఆ ఇంటికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది అని మనకి చాలా పురాణాలు చెప్పబడ్డాయి. అలాగే భర్తకు ఆదాయం విపరీతంగా పెరుగుతుందని కూడా చెప్తున్నారు. ఇక పూజకు వస్తే స్త్రీలు పూజ గదిని శుభ్రంగా చేసుకొని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటాన్ని పూలతో నిండుగా అలంకరించుకొని ఎర్ర గులాబీలు పూలంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి. పూలు అలాగే ఈ ద్వాదశి నాడు లక్ష్మీదేవి పటానికి గులాబీ పూలు సమర్పిస్తే మీ ఇంటిపైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందండి. అలాగే ద్వాదశి రోజున దీపారాధన చేసేవాళ్ళు పిండి ప్రమిదలతో ఖచ్చితంగా దీపారాధన చేయాలండి. అలాగే ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలు ఆశీర్వాదం కలుగుతుందండి. తులసి మొక్కలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది కాబట్టి ఈ ద్వాదశి రోజున కొన్ని తులసి దళాలు తెచ్చుకొని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి పటం ముందు పెట్టుకోండి. క్షీరాబ్ది ద్వాదశి నాడు పూజ గదిలో తులసి దళాలు పెట్టుకుంటే డబ్బుకి ఎటువంటి లోటు ఉండదంటండి. అయితే ఇంట్లో లక్ష్మీదేవి అంటే తాండమిస్తుంది కూడా అని అంటారు. కాబట్టి క్షీరాబ్ది ద్వాదశి నాడు మీ పూజ గదిలో ఖచ్చితంగా తులసి దళాలు పెట్టుకోవాలి. తులసి కోట దగ్గర పూజ చేసే ముందు ముఖ్యంగా దీపాలన్నమాట మనము ద్వారాల దగ్గర 2 దీపాలు వెలిగించుకోవాలండి. ఆ తర్వాత మీరు అఖండ దీపం పెట్టుకున్నట్టుగా అయితే అఖండ దీపం కూడా పెట్టుకోవచ్చు, చాలా మంచిదండి. ఆ తర్వాత మామూలుగా మనం తులసి కోట దగ్గరికి వచ్చి ముందుగా ఆచమనం చేసుకొని గణేష్ పూజ అయితే చేసుకోవాలండి. గణేష్ పూజ అయితే ముందుగా చేసుకోండి. ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరాలు, అలాగే విష్ణుమూర్తి తండ్రి అష్టోత్తరాలు, దామోదర అష్టోత్తరాలు ఏవైనా సరే మీరు బుక్ ఉంటే బుక్లో చక్కగా చదువుకోండి. ఆ తర్వాత ఇక్కడ క్షీరాబ్ది ద్వాదశి పూజ అనేది బుక్ అనేది దొరుకుతుంది, అదైనా తీసుకోవచ్చు. మన దగ్గర కార్తీక పౌర్ణమి బుక్ ఉంటుంది కదండి, బ్యాక్ సైడ్ దాని స్టోరీ ఉంటుందండి. కార్తీక క్షీరాబ్ది ద్వాదశి పూజ అంటే పూజ విధానము చిన్న స్టోరీ ఉంటుందండి. ఆ స్టోరీ మనం చదువుకొని చక్కగా అక్షంతాలు అన్నీ మన తలపై వేసుకోవాలి. మన కుటుంబ సభ్యులు తలపై అంతా వేసుకున్న తర్వాత ఇక్కడ ఉసిరికాయ దీపాలు పెట్టుకున్నాం కదండి, ఉసిరికాయ దీపాలు అప్పుడు వెలిగించాలండి. మనమంతా పూజ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో ఉసిరికాయ దీపాలు వెలిగిస్తే చాలా చాలా మంచిది. ఆ వెలుగుతుండేటప్పుడు
ఖచ్చితంగా మనం కార్తీక పురాణం అనేది చదువుకోవాలండి. ఇగోండి నేను పిండి దీపాలు ఒక 5 పెట్టుకున్నాను, ఉసిరికాయ దీపాలకు 5 పెట్టుకున్నాను. ఎన్ని దీపాలు వెలిగిస్తే అంత మంచిదండి. అలాగే చిన్నగా తులసికోట దీపాలు కూడా పెట్టుకున్నాను. అరటి తెప్పల్లో కూడా దీపాలు పెట్టుకున్నానండి. నేను ఏకాదశి రోజు నాకు జ్వరం వచ్చిందని చెప్పాను కదండి, మార్నింగ్ అయితే వాటర్లో దీపాలు వదులుకోలేదండి. ఎలాగా ఉపవాసంతో ఉన్నాను కదా, వాటర్లో సాయంత్రం కూడా వదులుకుంటే మంచిది కదా అని మళ్ళీ అక్కడ బేసినీలో వాటర్ వేసుకున్నానండి. వేసేసుకొని అందులో ప్రమిదిలో అదే వాటర్ అయితే వదిలానండి. అంటే వాటర్లో దీపాలు అయితే వదిలిపెట్టాను. ఇగో అండి ఇక్కడైతే సారీ అండి, విష్ణు సహస్రనామం అయితే ఖచ్చితంగా మనము వస్తే చదువుకోవాలి, రాకపోతే మనము మొబైల్లో ప్లే చేసి ఉంచండి కాసేపు. చాలా చాలా మంచిదండి. మనం చదువుకునే పర్వాలేదు, విన్నే పర్వాలేదండి. ఇగోండి ఈ విధంగా అక్కడ నేను విష్ణు సహస్రనామం అయితే అక్కడ పే చేసి పెట్టేశాను. ఆ తర్వాత ఈ దీపాలన్నీ వెలిగాయి కదండి, ఇవి వెలిగినంత వరకు మనం అక్కడ కూర్చొని అక్కడ మనము భగనం ఏది పురాణం చదువుకోవాలండి. ఆ రోజు భాగం అంటే ఎన్నో రోజు అనేది 13వ రోజు కదండి, 13వ రోజు భాగం. ఆ రోజు మనము కార్తీక భాగం అంటే పురాణం అయితే చదువుకొని చక్కగా మనము హారతి అయితే ఇచ్చేయాల. మీకు వీలుంటే ఎవరికైనా ముత్తేదికి తాంబూలం కూడా ఇవ్వచ్చు. ఓకేనా. ఈ విధంగా అయితే నేను పూజ చేసుకున్నానండి. ఏవైనా తప్పులుంటే కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. నా పూజ ఎలా ఉంది అనేది కింద కామెంట్ బాక్స్లో నాకు పోస్ట్ చేయండి. ఏవైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ చేయండి. అలాగే నేనేది తప్పు చేస్తే కింద కామెంట్ చేయండి, తప్పకుండా మీకు రిప్లై ఇస్తానండి. ఓకేనా. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఎంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సర్వేజన సుఖినో భవంతు. ఓం శ్రీమాత్రే నమః.